జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆయన చేసేటువంటి కార్యక్రమంలో కమిట్మెంట్ ఖచ్చితంగా కనపడుతుంది. కమిట్మెంట్ బాగుంది. ప్రజల గురించి కమిట్మెంట్ పక్కాగా కనపడుతుంది. స్వార్థం అన్నది లేకుండా కూడా చాలా క్లియర్గా కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి ముహూర్తం చూసుకొని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుస్తున్నాం. జనసేన పార్టీలోకి జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఆయన చేసేటువంటి కార్యక్రమంలో కమిట్మెంట్ ఖచ్చితంగా కనపడుతుంది. కమిట్మెంట్ బాగుంది. ప్రజల గురించి కమిట్మెంట్ పక్కాగా కనపడుతుంది. స్వార్థం అన్నది లేకుండా కూడా చాలా క్లియర్గా కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి ముహూర్తం చూసుకొని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుస్తున్నాం.